అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. గత సంవత్సరం కందుల ధరలు చూశాక ఈ సంవత్సరం కందిని వేసుకునే వారి సంఖ్య కొంత పెరిగిందనే చెప్పాలి. కందిని సాధారణంగా ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లలో అంతర మిశ్రమ పంటగా సాగు చేయడం పరిపాటి. అయితే వర్షాకాలంలో సాగు చేసే పంటకు పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులు హరించి వేస్తుంటాయి. దీనితో పాటు పైరు కీలక దశల్లో బెట్టకు గురికాకుండా సాగులో మెలకువలను పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ తెలంగాణలో వానాకాలం కంది సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే వానాకాలం అపరాల పంటల్లో, అలాగే వర్షాధారంగా పండించే అపరాల పంటల్లో కంది ప్రధానమైన పంట. కంది ముఖ్యంగా యాంత్రికంగా సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన పంట. వర్షాధారంగా అన్ని నేలల్లో పండించుకోవచ్చు. ఒకసారి కంది పంట వేసిన భూమిలో సుమారుగా 20 నుంచి 24 కిలోల నత్రజని స్థిరీకరించబడుతుంది. అలాగే భూభౌతిక ధర్మాలు కూడా మార్పు చెందే అవకాశం ఉంది. ఇక రకాల గురించి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన అన్ని కంది రకాలు కూడా ఎండు తెగులను తట్టుకోవడంతో పాటు అధిక గింజ నాణ్యత కలిగి ఉంటాయి. అంటే గింజ ఎరుపు వర్ణంలో ఉండి మార్కెట్ యొక్క ప్రిఫరెన్స్ ఈ రకాలకు ఎక్కువగా ఉంటుంది. వరంగల్ కంది 1 RRGE 97 అనే రకాన్ని విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ రకంతో పాటు తెలంగాణ కంది 1 RRGE 93 అనే రకాన్ని కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకంగా గుర్తించడం జరిగింది. ఈ రకంతో పాటు తెలంగాణ కంది 2 RRGE 121 అనే రకం కాయ తొలిచే పురుగులను కొంతవరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకం. ఇక మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే RRGE 255 వరంగల్ కంది 2 అనే రకము ఇప్పుడున్న అన్ని రకాల కల్లా అధిక దిగుబడిని ఇచ్చే రకము. పంట ఆకారం చూసుకున్నట్లే మనకు ఆశా రకం చూసినట్లే ఉంటుంది. వీటితో పాటు తాండూరు పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన TDRG 59 అనే రకాన్ని కూడా ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎర్రచెలకా నేలల్లో అయితే 4 నుంచి 5 ఫీట్లు వరుసకు ఉండేటట్లు చూసుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతోని విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. బరువైన నేలల్లో చూసుకున్నట్లయితే వరుసకు 5 నుంచి 6 ఫీట్ల ఎడంతోని విత్తుకుంటాము. అలాగే మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకుంటాం కాబట్టి ఎకరాకు 2 కిలోల విత్తనం మాత్రమే గరిష్టంగా సరిపోతుంది. విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. థైరం లేదా క్యాప్టాన్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి పట్టించాలి. అలాగే చివరగా 30 గ్రాముల ట్రైకోడర్మా ఎకరా విత్తనానికి సరిగ్గా పట్టించడం ద్వారా మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తేటప్పుడు బోధ అంచుల మీద విత్తుకోవడం ద్వారా అధిక వర్షాల మూలంగా నీరు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోకుండా ఉంటాయి. అలాగే కంటిన్యూస్గా వర్షాలు పడి భూమిలో తేమ ఎక్కువగా ఉండి నీరు ఎక్కడైనా నిలబడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడైనా ఆ పరిస్థితి కనుక గమనించినట్లయితే చెట్టు మొదల్లో మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో అధిక వర్షాల మూలంగా మొక్కలు చావకుండా నిర్మూలించుకోవచ్చు. ఆఖరి దుక్కిలో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేసుకోవడం ద్వారా పోషకాలను అందించవచ్చు. అలాగే వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకాలన్నీ కూడా మంచి వర్షపాతం ఉన్నప్పుడు మొక్క ఏపుగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా 45 రోజుల సమయం అప్పుడు మొక్క యొక్క తలకొనలు ఖచ్చితంగా తుంచాలి. తద్వారా మొక్క ఎత్తు పెరగకుండా నివారించుకోవడంతో పాటు పక్క శాఖలు ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు చేసుకోవచ్చు. విత్తిన తర్వాత భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ అనే కలుపు మందును విత్తిన 36 గంటల్లోపు ఎకరాకు 750 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అలాగే కంది తొలి దశలో అంటే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు 4 ఆకు దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును 300 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 45 రోజులప్పుడు అంతర్కృషి చేయడం ద్వారా కూడా కలుపు లేకుండా చూసుకొని
ఆ అంతర్కృషి చేసినప్పుడు పశువుల ఎరువుకు ట్రైకోడర్మా కలిపి ఆ సాలలో వేయడం ద్వారా మనము పంట చివరి దశలో వచ్చే తెగుళ్లను కూడా, భూమి ద్వారా సంక్రమించే తెగుళ్లను కూడా నివారించుకోవచ్చు. సరైన రకాల ఎంపిక, సరైన యాజమాన్య పద్ధతులు పాటించుకోవడం ద్వారా కందిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.